ఈరోజు కంటక వాక్యం. నా కుమారుడా, యెహోవాను గనపరచుము, రాజును గనపరచుము, అలాగు చేయని వారి జోలికి పోకుము. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 21వ వచనం. ప్రియులారా, మన దేవుడు సర్వసృష్టికి ఆధారమైనవాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతను బట్టి, ఆయన చేసిన అనేక అద్భుత కార్యాలను బట్టి మనం ఆయనను గనపరచువారమై ఉన్నాము. ఇందును గురించి దావీదు భక్తుడు ఈ విధముగా సెలవిస్తున్నాడు: నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గనపరచుడి, మనమేకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుండి అతని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును అని. ప్రియులారా, దావీదు భక్తుడు దేవుణ్ణి ఎంతో ప్రేమించినవాడు. అతడు ఇశ్రాయేలీయులకు రాజుగా ఉన్నను దేవుణ్ణి గనపరచుట మాత్రం మానలేదు. అందుకే దావీదు కూడా బహుఘనతను పొందుకున్నాడు. నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు అని చెప్పిన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. మనం కూడా దావీదు వలె దేవుణ్ణి గనపరిచేవారమై ఉండాలి. మన నోటి మాటలతో ఆయనను గనపరచువారమై ఉండకూడదు గాని దానియేలు వలె మంచి సాక్ష్యం కలిగిన జీవితంతో దేవుణ్ణి గనపరచువారమై ఉండాలి. మన హృదయం దేవుడు ఇష్టపడేదిగా ఉండాలి. అటువంటి మంచి హృదయంతో మనం ఏ పని చేసినా అది దేవుణ్ణి గనపరుస్తుంది. అందుకే వ్యర్థమైన వాటి యందు మనం మనసు పెట్టకుండా దేవుని వాక్యానుసారంగా జీవించుటకు ప్రయాసపడదాం. ఈ వాక్యము దేవుణ్ణి మన క్రియలతో గనపరచువారమై మనం ఉండాలని మనకు తెలియజేస్తుంది. కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ మన పితరుల వలె పరిశుద్ధ జీవితం జీవించువారమై ఉందాం. అట్టి అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక. ఆమేన్.